डोर अट साइड इसको जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा काव्य उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 సభా నాయకులు, ప్రతిపక్ష నాయకులు మరియు ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజాస్వామ్య దేవాలయమైన ఈ పార్లమెంటులో దేశ భవిష్యత్తును ప్రతిబింబించే మీ అందరి మధ్య ప్రసంగించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మన దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు దేశ సమగ్రతను కాపాడటమే ఈ సభ యొక్క ప్రధాన లక్ష్యం. నేటి మన ప్రభుత్వం మరియు సభ ముందున్న ముఖ్యమైన అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మన దేశం నేడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలుస్తుంది. మన దేశ జనాభాలో అత్యధిక శాతం యువతే. వారి నైపుణ్యాలను వెలికి తీసి మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా వంటి పథకాల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం మన ప్రాధాన్యత. దేశానికి వెన్నుముక్క అయిన రైతు ఆకలితో ఉండకూడదు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడించి కనీస తక్కువ ధరతో పాటు రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సాగునీటి ప్రాజెక్టులు, తక్కువ ధరల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. నూతన విద్యా విధానం ద్వారా నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్నాము. ప్రతి పౌరుడికి తక్కువ ఖర్చుతో వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఆయుధాలు మన సైనిక శక్తిని రెట్టింపు చేస్తున్నాయి. గౌరవనీయులైన సభ్యులారా, ఒక దేశ ప్రగతికి ఆ దేశంలోని మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్న సూక్తిని నిజం చేస్తూ మన ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుంది. పంచాయతీల నుండి పార్లమెంటు వరకు మహిళల భాగస్వామ్యం పెరగాలి. ఇటీవల ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ అధినియం
మన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి. ముద్రా యోజన వంటి పథకాల ద్వారా కోట్లాది మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. బేటీ బచావ్ బేటీ పడావ్ ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను అమలు చేయడమే కాకుండా వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నాము. ఒలింపిక్స్ నుండి అంతరిక్ష పరిశోధనల వరకు మన దేశ మహిళలు తమ ప్రతిభను చాటుతూ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తున్నారు. మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే మన వికసిత్ భారత్ కళ సాకారమవుతుంది. ఈ సభలో జరిగే చర్చలు అర్థవంతంగా దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగాలని నేను కోరుకుంటున్నాను. అధికార ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో దేశాభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షిస్తూ ఈ సమావేశాలను ప్రారంభిస్తున్నాను. జై హింద్, జై భారత్. సమయం ప్రారంభమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 201 గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ హాసిని గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం వస్తే చాలు రహదారులు గుంటలమయంగా మారుతున్నాయి. నాణ్యత లేని పనుల వల్ల ప్రమాదాలు పెరిగి ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. అధ్యక్ష, దీనికి బాధ్యత ఏమైంది? కాంట్రాక్టుల మీద ప్రభుత్వం ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వ నిధులను ఏం చేస్తుంది అధ్యక్ష? దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మంత్రిమండలందరికీ కూడా నా ప్రణామాలు. ముందుగా అధ్యక్ష, నేను ప్రతిపక్షులు అడిగిన ప్రశ్నను స్వీకరిస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ నేను అర్థం చేసుకోగలను అధ్యక్ష. అయితే గత 3 రోజులలో మన దేశంలో రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో జరుగుతుంది అధ్యక్ష. నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీపడాలి అధ్యక్ష. అధునాతన ఇడియన్ మరియు కాంక్రీట్ టెక్నాలజీలను మేము వాడుతున్నాము అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం నిధులను ఎక్కడా కూడా వృధా చేయడం లేదని నేను సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే అత్యంత భద్రతతో కూడిన సురక్ష ప్రయాణాల కోసం మన ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. భూతకాల ప్రతినిధిగా తప్పులను గమనించలేని రీతిలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది, పనులను నిర్వర్తిస్తుందని నేను సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక కాంట్రాక్టర్ల విషయానికి వస్తే అధ్యక్ష, మేము A1 స్థాయిలో ఉన్న కాంట్రాక్టర్లకే మా నిర్మాణాల అవకాశాలు అప్పచెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ప్రతి నిర్మాణంపై కూడా శతాబ్దకాల వారంటీలను ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లను, లంచగొండితనంతో జరిగిపోయిన కాంట్రాక్టర్లను, నాసిరకం పనులను, నిర్మాణాన్ని వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లను లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే శిక్షిస్తున్నాం అధ్యక్ష. ఇది సభాపతికి బాగా తెలిసిన విషయంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ప్రజలతో ఎన్నుకోబడిన అధ్యక్ష, ప్రజల భద్రతే మా బాధ్యత అని ఈ సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనిపై మాకు ప్రభుత్వ సమానం కావాలి. హెల్మెట్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అధ్యక్ష, ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. గదులపై మద్యం దుకాణాలను నిషేధించడం జరిగింది అధ్యక్ష. ప్రతి దేశాలపై బ్రాకెట్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష.
అంతేకాదు అధ్యక్ష, సహాయం కోసం నేషనల్ హైవే పైన ప్రతి కిలోమీటర్లకు టెలిఫోన్ బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి సూక్ష్మ విషయాన్ని భూతకాలంలో చూస్తూ వాటిని పరిష్కరిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మేము ప్రతిపక్ష నాయకులు వారు అడిగిన ప్రశ్నలు అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క బాధ్యత చర్యలను మేము ముందుగానే తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అయినాల సంఖ్య ట్రాఫిక్ రూల్ పాటించడానికి తీసుకున్న చర్యలేవు అధ్యక్ష. అధ్యక్ష, రాత్రి వేళలో ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి అధ్యక్ష. దీనికి మాకు మంత్రి గారి సమాధానం కావాలి అధ్యక్ష. అడిగింది వాస్తవమే, కానీ ట్రాఫిక్ రూల్స్ పై ప్రజా చట్టాలను మేము తయారు చేసాం అధ్యక్ష. అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన వారికి మేము తగిన చర్యలు శిక్షిస్తూ భద్రతా విషయాలపై దృష్టి పెడుతున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఫిట్నెస్ లేని వాహనాలను గుర్తించి నిషేధించడానికి స్పెషల్ టీమ్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నేషనల్ హైవేలపై ప్రతి గవర్నమెంట్ వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ డిటెక్టర్లను ఎలాంటి తప్పులు జరగకుండా స్టాఫ్ ను ఎక్కువగా అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, యాక్సిడెంట్ టైంలో గోల్డెన్ అవర్ చదవాతను హాస్పిటల్లకు తరలించిన వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా మేము అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే వీటన్నిటికీ కారణం ట్రాఫిక్ జామ్ అని తెలుసుకొని ట్రాఫిక్ జామ్ ఉన్న ఏరియాస్ లో మేము ఫ్లైఓవర్ల నిర్మాణం, మార్గాన్ని విశాలించడం, మేము ఇలాంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఆ పనులు పూర్తి చేయాలని భూసేకరణల నిధులు కూడా మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే రాత్రి వేళల్లో ప్రయాణించే వారి కోసం ప్రతి ఒక్క భద్రతా చర్యలు మేము ముందుగానే తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అసలు మన మంత్రి గారు రాత్రి వేళ ప్రయాణించడం గురించి ఈ సభను మనకు అడిగిన ఈ సభలో ప్రశ్నలు మనం అడిగేవారే కాని అధ్యక్ష. అధ్యక్ష, అయ్యా, మన దేశంలో రాత్రి వేళలో ప్రయాణించే వారి కోసం ఇబ్బంది లేకుండా ప్రతి 50 మీటర్లకు పార్కింగ్ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. నేషనల్ హైవేలపై డివైడర్లకు, రోడ్ల అంచులకు రిఫ్లెక్టర్లను కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అడివారికి సీసీటీవీ సర్వేలెన్స్ తో రోడ్లపై నిఘా ఉంచుతూ ప్రయాణించే వాహనాలను గమనిస్తూ ఎలాంటి ప్రమాదాలను జరగకుండా ప్రభుత్వం భద్రతా చర్యలు చేపడుతుంది అధ్యక్ష. ప్రతి హైవేపై సైనికులతో ప్రయాణికులకు దారి తప్పిపోకుండా వారి భద్రతను మేము దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలను చేస్తున్నాం అధ్యక్ష. యాక్సిడెంట్ ప్రివెంట్ విజిలెన్స్ ను గమనించి వారిని రినోవేట్ చేస్తున్నాం అధ్యక్ష. బ్లాక్ స్పాట్స్ లో అధిక భద్రతా సిబ్బందులను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా పెండింగ్ లో ఉన్న హైవేలను ఇంకెప్పుడు నిర్మిస్తారు అధ్యక్ష? అయితే ఇంత విశాల భారతదేశంలో మనం భారీ ప్రాజెక్టులను ముగించాలంటే కష్టమైన పని కానీ అసాధ్యమైతే కాని అధ్యక్ష. అయ్యా అధ్యక్ష, మా ప్రభుత్వం 6 నిమిషాలు పనిచేస్తూ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా నడుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, భూసేకరణ విషయంలో ఇంకా ఇతర సామాన్య కారణాలు చేయడం, వేగన నిర్మాణం ఆలస్యం అవ్వచ్చు. కానీ అయితే ఈ కారణం చేత నిర్మాణాలు ఆగిపోయాయని, అసలు పూర్తి కావాలని, ఎక్కడ వేసిన ఎక్కడ అంత ఘనంగా ప్రవర్తించిన మన ప్రతిపక్ష కాకుండా మేము సకాలంలో నిధులను నిర్వర్తిస్తామని ఈ సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మాటలే కానీ చేతులు మాత్రం కనిపించలేదు అధ్యక్ష. ప్రభుత్వం అధ్యక్ష, మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష. పచ్చకాలంలో ఉన్న వాళ్ళకి లోకవంతమైన ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది అధ్యక్ష. మన ప్రతిపక్ష ఎంపీ గారు కూడా ఎప్పుడు తప్పులు వెతికే పనులనే ఉన్నారు, కానీ మీరు చెప్పిన విషయాన్ని చేసిన పనులను అర్థం చేసుకోవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, గతంతో పోల్చుకుంటే రోడ్ల నిర్మాణం నాణ్యతలో 100% పెరిగిందని సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రమాదాల సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష. అయినా అధ్యక్ష, తెచ్చినారంటే ఈ శాఖలో అన్న మీ పాలనలో ఇలాంటివి జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు మేము పరిపాలిస్తున్న ఈ రాజ్యం సకాలంలో మేము అన్ని విధాలు నిర్వర్తిస్తున్నాం అధ్యక్ష. మీ ఎంపీ గారు మమ్మల్ని విమర్శిస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 202 గౌతమి గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. మీకు ఒక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అధ్యక్ష. సరైన మందులు లేవు, డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు అధ్యక్ష. దీనిపై మంత్రి గారు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అధ్యక్ష? ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవిస్తున్నాను, కానీ మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది అధ్యక్ష. ఆయుష్మాన్ భారత్ పథకం ఇది ఎంత మంచి పథకమో తెలుసా అధ్యక్ష?
దీని ద్వారా దేశంలో కోట్లాది కుటుంబాలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది అధ్యక్ష. ఇక నిధుల కేటాయింపు గురించి మాట్లాడాలంటే అధ్యక్ష, ఏడాది బడ్జెట్లో గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం నిధులను 20% పెంచాము అధ్యక్ష. వారి హయాంలో 5% నిధులను కూడా కేటాయించలేదు అధ్యక్ష. వాళ్ళ అధ్యక్ష నిధుల గురించి చెప్పేది. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినవన్నీ కాగితాలలో బాగున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ మిషన్లు, ఎక్స్రే యంత్రాలు పనిచేయడం లేదు అధ్యక్ష. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, ప్రభుత్వం మొత్తుమీదలో ఉందా అధ్యక్ష? అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 800 రకాల అత్యవసర మందులను ఉచితంగా అందిస్తున్నాము అధ్యక్ష. ప్రతి జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాలసిస్ సేవలను విస్తరించాము అధ్యక్ష. ఎక్కడైనా యంత్రాలు పనిచేయకపోతే వెంటనే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష. అవినీతిని సహించే ప్రసక్తే లేవు అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు సరైన పోషకాహారం అందక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యమైన ప్రశ్న. పోషణ అభియాన్ ద్వారా గర్భిణీలు, బాలింతలకు పోషకాహార విలువలపై అవగాహన కల్పిస్తున్నాము అధ్యక్ష. నేను అందించే పోషకాహారం తిని గర్భిణీలు, బాలింతలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా అధ్యక్ష. పాఠశాల విద్యార్థులకు, గర్భిణీలకు ఉచితంగా ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేటి జీవన శైలి వల్ల యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైకియాట్రిస్టులు కరువు అయ్యారు అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ ఏమిటి అధ్యక్ష? గౌరవ సభ్యులు లేవనెత్తిన ఈ ఆధునిక ఆరోగ్య సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన విజన్తో ఉంది అధ్యక్ష. 24 గంటలు ఉచిత మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించాము అధ్యక్ష. ప్రతి జిల్లా ఆసుపత్రిలో మానసిక చికిత్స విభాగాన్ని బలోపేతం చేస్తున్నాము అధ్యక్ష. మానసిక అనారోగ్యం అనేది సామాజిక చిహ్నం కాదని, అది ఒక చికిత్స చేయదగ్గ సమస్య అని ప్రచారం చేస్తున్నాము అధ్యక్ష. గౌరవ ఎంపీ గారికి ఏదైనా మానసిక సమస్య ఉంటే మా ఆసుపత్రికి వెళ్ళమని మీ ద్వారా తెలియజేస్తున్నాము అధ్యక్ష. మా డాక్టర్లు ఎలా పనిచేస్తారో తెలుస్తుంది అప్పుడు. మార్కెట్లో నకిలీ మందుల బెడద ఎక్కువ అయింది. ప్రాణాలు కాపాడాల్సిన మందులే ప్రాణాలు తీస్తున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం తనిఖీలు ఎందుకు చేయడం లేదు అధ్యక్ష? సీరియస్ అంశం అధ్యక్ష. మేము ఇప్పటికే రాష్ట్రాలతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్లను ప్రారంభించాము అధ్యక్ష. నాణ్యత లేని మందులు తయారు చేసి 50కి పైగా కంపెనీల లైసెన్సులను రద్దు చేశాము అధ్యక్ష. వారి హయాంలో చాలా రకాలైన నకిలీ మందులు తయారు చేసి దేశంలోని ప్రజలందరినీ అనారోగ్యానికి గురి చేశారు అధ్యక్ష. వాళ్ళ అధ్యక్ష మాకు చెప్పేది మేము ఏం చేస్తున్నామని. గౌరవనీయులైన స్పీకర్ గారికి, మా తోటి మంత్రి మండలి సభ్యులకు మరియు ప్రతిపక్ష నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ భవిష్యత్తును నిర్దేశించే సభలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. మన దేశం కేవలం ఒక భూభాగం కాదు అధ్యక్ష. 140 కోట్ల ప్రజల ఆశలు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే మంత్రంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతున్న అధ్యక్ష. మేము ఆరోగ్యాన్ని కేవలం మందులు మరియు ఆసుపత్రులకి అంకితం చేయలేదు అధ్యక్ష. మేము వెల్నెస్ పై దృష్టి పెట్టాము అధ్యక్ష. స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన పరిసరాలు మరియు పౌష్టికాహారం కూడా ఆరోగ్యానికి పునాది అధ్యక్ష. యోగా, స్వచ్ఛ భారత్ మరియు మిషన్ భగీరథ ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. అపోజిషన్ ఎంపీ పల్లవి గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. దయనీయంగా మారింది. మద్దతు ధర లేక, అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందేంటి అధ్యక్ష? విత్తనాలు, ఎరువుల కొరతతో సామాన్య రైతులు అల్లాడిపోతున్నారు అధ్యక్ష. వారి అభివృద్ధి ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమా అధ్యక్ష? దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష,
అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తరువాతే రైతు భరోసా వంటి పథకాల ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం అందుతుంది అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎరువుల కోసం పోలీస్ స్టేషన్లో క్యూ కట్టిన రోజులు ఇంకా మర్చిపోలేదు అధ్యక్ష నేను ప్రతి గ్రామానికి రైతు వేదికలు నిర్మించాను అధ్యక్ష. కానీ వారి హయాంలో రైతులకు సరైన స్థలం కూడా లేదు అధ్యక్ష. మేము శాస్త్రీయ సాగును ప్రోత్సహిస్తున్నాము అధ్యక్ష. కానీ వారిలాగా మేము రైతుల సొమ్ము దోచుకోవడం లేదు అధ్యక్ష. పెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు అధ్యక్ష. గతేడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ₹1 కూడా నష్టపరిహారం అందలేదు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులను దోచుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అధ్యక్ష? పంట కోతకు వచ్చినప్పుడు ధరలు తగ్గించి వ్యాపారులతో కలిసి ప్రభుత్వం కూడా సొమ్ము చేసుకుంటున్న అధ్యక్ష. ఇది పచ్చి అబద్ధం. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అధ్యక్ష. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉండడానికే మేము ఈ క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాము అధ్యక్ష. ధరల స్థిరీకరణ కోసం 100 కోట్లు కేటాయించాము అధ్యక్ష. రైతుల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధిని శంకించే హక్కు ప్రతిపక్షానికి లేదు అధ్యక్ష. కేటాయింపు ముఖ్యం కాదు మంత్రి గారు, అమలు ముఖ్యం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడంలో మీరు విఫలమయ్యారు. గోదాములు సౌకర్యం లేక రైతులు పండించిన పంట రోడ్ల పాలవుతుంది అధ్యక్ష. దీనికి వారి సమాధానం ఏమిటి అధ్యక్ష? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించాము అధ్యక్ష. 1-2 చోట్ల చిన్న తప్పులు ఉండవచ్చు, వాటిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాము అధ్యక్ష. కొత్తగా కోల్డ్ స్టోరేజ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష. విమర్శల పక్కన పెట్టి రైతు సంక్షేమం కోసం మేము చేస్తున్న కృషిని సహకరించాలని కోరుతున్నాను అధ్యక్ష. దేశంలో సగానికి పైగా భూమి ఇప్పటికీ వర్షాధారంగానే ఉంది. సాగునీటి ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తవుతాయి అధ్యక్ష. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న వేళ రైతుల పరిస్థితి ఏమిటి అధ్యక్ష? మేము ప్రధానమంత్రి కృషితో సించాయి యోజన ద్వారా ప్రతి చుక్కకు ఎక్కువ పంట పడ్రాప్ మోడ్రాప్ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాము అధ్యక్ష. బిందు సేద్యం మరియు చిలకరింపు సేద్యం కోసం భారీగా సబ్సిడీలు ఇస్తూ నీటిని ఆదా చేస్తున్నాము అధ్యక్ష. మేము ప్రతి గ్రామానికి చెక్ డ్యాంలు కట్టించి నీళ్లు లేని సమయంలో రైతులకు కష్టం కాకుండా మేము చేస్తున్నాము అధ్యక్ష. వారి హయాంలో ప్రాజెక్టులు లేక రైతులు కష్టపడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, టెక్నాలజీ గురించి మాటలు చెప్తున్నారు కానీ సామాన్య రైతులకు డ్రోన్లు యాప్లు ఎలా ఉపయోగపడతాయి అధ్యక్ష? హౌ ఇస్ డిజిటల్ అగ్రికల్చర్ పాసిబుల్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ఇంటర్నెట్ ఇస్ నాట్ ప్రాపర్ ఇన్ విలేజెస్? ఐ వాంట్ ది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆన్ దిస్ ప్రాబ్లం. స్పీకర్. అధ్యక్ష, ఈరోజు సామాన్య రైతు కూడా తన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఈ నామ్ ద్వారా మార్కెట్ ధర చూసుకుంటున్నాడు అధ్యక్ష. మారుమూల గ్రామాల్లో కూడా కామన్ సర్వీస్ సెంటర్లు CSC ద్వారా రైతులకు సాంకేతిక సాయం అందుతున్నాయి అధ్యక్ష. వ్యవసాయంలో డ్రోన్లు, ఆధునిక యంత్రాల వినియోగం మరియు పండించే పంటలను అమ్ముకోవడానికి ఈ నామ్ వంటి మార్కెటింగ్ వాస్తవాల పాత్ర, వ్యవసాయ రంగంలో సాంకేతిక పాత్ర గురించి చర్చించడం చాలా అద్భుతమైన విషయం. సంప్రదాయాల ఆధునిక విజ్ఞానాన్ని జోడించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 204. హర్షిని గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అధ్యక్ష. సామాన్యులు గ్యాస్ సిలిండర్ కొనాలన్నా పెట్రోల్ పోయించుకోవాలన్నా భయపడుతున్నారు అధ్యక్ష. ధరల పెరుగుదల అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అధ్యక్ష.
పన్నుల భారం తగ్గించి సామాన్యుడికి ఉపశమనం ఎప్పుడు కలిగిస్తారు అధ్యక్ష? అదేవిధంగా సామాన్య ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా వీటిపై GST శాతం కూడా ఎక్కువగా ఉంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ప్రజల పాలిట శాపంగా మారింది అధ్యక్ష. సామాన్యుడు ధరల పెరుగుదల నుండి ఉపశమనం ఎప్పుడు కలిగిస్తారని కేంద్ర మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మాధ్యం మరియు యుద్ధ పరిస్థితుల వల్ల చమురు ధరలు పెరిగాయి అధ్యక్ష. దీని వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అధ్యక్ష. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది అధ్యక్ష. మేము GST ద్వారా పన్ను వ్యవస్థను సరళతరమైన పన్నులను మౌలిక సదుపాయాల కల్పనకు పేద ప్రజల సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నాం అధ్యక్ష. GST శాతాన్ని కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. మా పరిపాలనలో వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అంటున్నారే, మరి వారి పాలనలో వస్తువుల ధరలు అంతరిక్షానికి అంటలేదా అధ్యక్ష? క్వశ్చన్ నెంబర్ 205 గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ తపస్వి గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. లేదు అధ్యక్ష. మా ప్రభుత్వ నూతన విద్యా విధానం 2020 ద్వారా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది అధ్యక్ష. మన ఊరు మన బడి, మన బస్తీ మా బడి వంటి పథకాల ద్వారా వేల పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం అధ్యక్ష. డైనింగ్ హాల్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ మరియు 10 చొప్పున కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% సీట్లు కేటాయిస్తున్నాం అధ్యక్ష. ఉద్దేశం. సో బిల్లులు చేయడం అనేటువంటిది విద్యార్థులకు అవగాహన కల్పించడము, అదేవిధంగా విద్యార్థులను ప్రత్యక్ష భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎక్కువ సమయం పట్ల దాదాపు 2-3 రోజుల్లోనే విద్యార్థులు ప్రిపేర్ కావడం జరిగింది. చిన్న తప్పులున్నట్టయితే అన్నిదా భావించకూడదని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయ సిబ్బంది, ఈ మాక్ పార్లమెంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రేపటి భవిష్యత్తులో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, రాజకీయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా మన ఇప్పటి నుండే, అంటే మీరు రేపటి పౌరులు కాబట్టి ఇప్పటి నుండే కొంచెం రాజకీయ అవగాహన కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఈరోజు మా పార్లమెంట్లో ఎవరైతే పాల్గొన్నారో రేపటి గ్రామ స్థాయి నాయకుల నుండి పార్లమెంట్ స్థాయి నాయకులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటు అవకాశం కల్పించినందుకు ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయ సిబ్బంది కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా పార్లమెంటు నిర్వహిస్తున్నందుకు హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా పార్లమెంట్లో చూసిన విధంగానే ఈరోజు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా సంతోషం. ముఖ్యంగా గర్ల్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, అది ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. మాక్ పార్లమెంటరీ నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, అలాగే ఇందులో పాల్గొంటున్న విద్యార్థుల అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు నిజంగా అవి చూస్తుంటే నిజమైన పార్లమెంట్ లాగానే క్వశ్చన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఈ మాక్ పార్లమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రజాస్వామ్యంలో మన చేత ఎన్నుకోనబడవారు
ప్రశ్నలు అంటే మన వారి నియోజకవర్గాల్లో కానీ వారికి సంబంధించిన ఇప్పుడు రోడ్లు కానీ ఆరోగ్యం కానీ ఇంకా విద్య కానీ వీటిపైన ఈ ప్రశ్నించడం ద్వారా ఈ ఎవరైతే రూలింగ్ పార్టీ వాళ్ళు సరి అయిన సక్రమంగా తమ పనులను నిర్వహిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశము. అదే ఈ చిన్నతనం వల్ల ఈ వయసులోనే మన శాసనాలు మన చట్టాలు ఎలా రూపొందించబడి ఎలా అమలు చేయబడుతున్నాయో ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతున్నాయో ఇలా అంటే దీని ద్వారా తెలుసుకోవడం వలన రేపు ఫ్యూచర్లో కూడా అడగడం ప్రశ్నలు అడగడం ఏదైనా దేనినైనా మనకు తెలిసిన దాని గురించి ఎక్కడైనా తప్పులు జరిగిన చోట అడగడం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలోనే ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి చిన్న అంశం అంటే కింది లెవెల్ నుంచి చాలా అంటే ఇప్పుడు అంతరిక్షం వరకు ప్రతి దానికి మినిస్టర్ ఉంటాడు, వారికి బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే వాళ్ళు అధికార పక్షం మేము ఇది చేస్తున్నాము ఇంత ఖర్చు పెడుతున్నామంటారు. అందులో ఏమైనా అవగాహన అపోజిషన్ వారు చెప్తారు. దీనివల్ల మన ప్రభుత్వం యొక్క నీళ్లు సక్రమంగా మన చేత అంటే మన ద్వారా వచ్చిన నీళ్ళను మనకు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ ఉపాధ్యాయులు గారికి నా యొక్క ధన్యవాదాలు. ఫోన్ లాక్తే ఏమైతే ఫోటోలు పడదు. అరే రెండు మర్చిపోయినా మళ్ళీ కంటిన్యూ చేయరు, నచ్చింది చెప్తున్నాం కాదు. క్వశ్చన్ నెంబర్ 205 గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ తపస్వి గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని కోరుతున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ అధ్యక్ష, సభ్యులు అడిగిన ప్రశ్నలో వాస్తవం లేదు. అధ్యక్ష, మా ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 ద్వారా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. అధ్యక్ష, మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి వంటి పథకాల ద్వారా వేల పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం అధ్యక్ష. డైనింగ్ హాల్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ మరియు 10 చొప్పున కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ కింద పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% సీట్లు కేటాయిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాలలో నిర్వహించే మిడ్ డే మీల్స్ పథకంలో విద్యార్థులకు సరైన భోజనం కూడా అందడం లేదు అధ్యక్ష. సరైన భోజనం అంటే పోషకాహారం అందడం లేదు అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో భారీ మార్పులు తీసుకువచ్చాం అధ్యక్ష. పాఠశాలలో నిర్వహించే మిడ్ డే మీల్స్ లో మేము మంచి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వ హయాంలో వారానికి 3 రోజులు విద్యార్థులకు గుడ్లు అందిస్తున్నాం అధ్యక్ష. వారి హయాంలో 1 రోజు మాత్రమే ఇచ్చారు. వీరు మాకు నీతులు చెప్తారా అధ్యక్ష? ఈ మిడ్ డే మీల్స్ పిల్లలతో కలిసి చేయగలరని మా మనవి అధ్యక్ష. కాబట్టి అంటున్నారు అధ్యక్ష. మంత్రి గారిని కూడా ఒకసారి వెళ్ళమనండి అధ్యక్ష. వారు పెట్టే తిండి ఎలా ఉందో తెలుస్తుంది. చిన్న పిల్లలని కూడా చూడకుండా వారి తిండిని దోచుకుంటున్నారు అధ్యక్ష. వంట వాళ్లకు సరైన డబ్బులు కూడా ఇవ్వలేని వారు మమ్మల్ని అంటున్నారు అధ్యక్ష.
అధ్యక్ష, మా ప్రభుత్వం 12 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించాం అధ్యక్ష. వీలైతే బస్సు సౌకర్యం లేని గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ట్రావెల్ అలవెన్స్ అధ్యక్ష, ట్రావెల్ అలవెన్స్ ఇచ్చేది వాస్తవమే అధ్యక్ష, కానీ అది సరైన సమయంలో విద్యార్థులకు అందడం లేదు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత జాప్యం జరుగుతున్నది అధ్యక్ష. మేము సరైన సమయంలో అందించుటకు ప్రయత్నం చేస్తామని నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం అంటే ఉద్యోగులు అధ్యక్ష. ఉద్యోగులు చేసే పనుల వల్లనే ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి వస్తుంది అధ్యక్ష. ఇలాంటి ఉద్యోగులకు ఈ ప్రభుత్వం సరైన సమయంలో డిఏలు, పిఆర్సీలు ఇవ్వకుండా వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుంది అధ్యక్ష. అలాగే పదవి విరామం పొందాక అతను ఒక ఇల్లు కట్టుకోవాలనో లేదా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనో ఆశపడతారు కదా అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వడం లేదు అధ్యక్ష. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన సమస్యలో వాస్తవం లేదు అధ్యక్ష. మా ప్రభుత్వము ఉద్యోగులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది అధ్యక్ష. అలాంటి మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. మా ప్రభుత్వము డిఏని ప్రకటించింది అధ్యక్ష. అధ్యక్ష, దీని ద్వారా ఆర్థిక వ్యవస్థపై 7,000 కోట్ల అదనపు భారం పడింది అధ్యక్ష. అయినా మా ప్రభుత్వంకు ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం అధ్యక్ష. రానున్న రోజుల్లో పిఆర్సీని ప్రకటిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. త్వరలో అంటే ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష? 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 100 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తారో చెప్పమండి అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు వారు అనుకుంటున్నట్టు సంవత్సరాల్లో కాదు అధ్యక్ష, 3 లేదా 2 నెలల్లో పిఆర్సీని ప్రకటిస్తామని మాటిస్తున్నాను అధ్యక్ష. వారి ప్రభుత్వం లాగా ఏమైనా పనులు ఉంటే చేస్తామని కళ్ళబెల్లి కబుర్లు చెప్తూ అమాయక ప్రజల్ని నమ్మించి ఆ పనులు చేయలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం అలా కాదు అధ్యక్ష. ఏదైనా పని చేస్తామంటే ఆ పనిని ఖచ్చితంగా చేసి చూపెడతాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి మాటలు కాగితాలకు మాత్రమే పరిమితం అధ్యక్ష. ఇది చేతల ప్రభుత్వం కాదధ్యక్ష, చేతగాని ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళ మాటలు కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం గడపకూడదు అధ్యక్ష. మంత్రి గారు అన్నది నిజమే అధ్యక్ష. మేము ప్రతిపక్షాన ఉండి ప్రజల తరఫున మాట్లాడుతున్నాం అధ్యక్ష. వారు పదవి దగ్గర ఉన్నారు అధ్యక్ష, మేము ప్రజల దగ్గర ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చేతగాని ప్రభుత్వం అని మా ప్రభుత్వాన్ని అనే ముందు వారి ప్రభుత్వం ఎలా ఉండేదో మన దేశ ప్రజలందరికీ చాలా బాగా తెలుసు అధ్యక్ష. వారి ప్రభుత్వం అంత అద్భుతంగా ఉందనే కదా వారు ప్రతిపక్షంగా ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, చేతగాని ప్రభుత్వం ఎవరికి? అధ్యక్ష, ఈ మధ్య నేను 2-3 ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళిన అధ్యక్ష. పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. పిల్లలు 80-90% పాస్ అవుతున్నారు అధ్యక్ష, కానీ చిన్న పదాలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాన్ని, అభివృద్ధిని మర్చిపోయి మొద్దు నిద్రలో ఉంది అధ్యక్ష. ఈ ద్వారా వీరిని నేను ఈ ప్రశ్న అడగదలుచుకున్నాను అధ్యక్ష. ప్రధానమంత్రి గారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థుల పట్ల చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్న అధ్యక్ష. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రతి రాష్ట్రంలో 100 ఎకరాలలో స్కిల్ యూనివర్సిటీని స్థాపించాము అధ్యక్ష. కొన్ని వేల మంది విద్యార్థులలో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాము అధ్యక్ష. అయినా అధ్యక్ష, వీర మాకు ఇంజనీరింగ్ కాలేజీ గురించి చెప్పేది వారి హయాంలో ఇంజనీరింగ్ సీట్లు అమ్ముకొని పేద ప్రజలు కలుపుకుంటారు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు పేద ప్రజల డబ్బులతో భవనాలు కట్టుకున్నారు అధ్యక్ష. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం.
అధ్యక్ష, ప్రధానమంత్రి గారు అనడానికి నాకు చాలా బాధ అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. పేదవారి డబ్బుతో మేము బిల్డింగ్స్ కట్టుకోలేదు అధ్యక్ష. నా చిన్నతనంలో నేను ఏం చేశానో తెలుసా అధ్యక్ష? పాలమ్మిన, పూలమ్మిన, ఆఖరికి కోళ్ళు కూడా అమ్మిన అధ్యక్ష. నేను కోళ్ళు కూడా అమ్మిన అధ్యక్ష. నేను కాయ కష్టం చేసిన అధ్యక్ష. నేను మెడికల్ కాలేజ్ పెట్టిన అధ్యక్ష. పేదలకు సేవ చేసిన అధ్యక్ష. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన అధ్యక్ష. స్కాలర్షిప్లతో పేద విద్యార్థులకు విద్యను అందించిన అధ్యక్ష. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పిఎం కూడా అధ్యక్ష నేను. అయితే ఇదంతా నా కష్టార్జితం అధ్యక్ష. అయితే పిఎం గారికి నిద్ర పట్టట్లేదు కావచ్చు అధ్యక్ష. నేను ఎక్కడ పిఎం అవుతాను అని. మా ఆస్తులు అధ్యక్ష, ప్రజల అభిమానమే మా ఆస్తులు అధ్యక్ష. మీరు దీనికి ఎలా సమాధానం ఇస్తారు? మీరు ప్రజలను దోచుకున్నారు కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రజల మనసును పెంచుకున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మీరు ప్రజలను దోచుకున్నారు కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మేము ప్రజల మనసును పెంచుకున్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 206. గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ సాత్విక గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. నేడు విమాన ప్రయాణం సామాన్యుడికి భారంగా మారుతుంది అధ్యక్ష. ఏ చిన్న పేదవాడికైనా ఒక్కసారి విమాన ప్రయాణం చేయాలని ఉంటుంది కదా అధ్యక్ష. నాకు దీనిపై మంత్రి గారి సమాధానం కావాలి అధ్యక్ష. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలను నేను గమనించాను. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి అధ్యక్ష. అంతర్జాతీయ విమాన ఇంధన ధరలు అంటే ఏటీఎఫ్ పెరిగినప్పటికీ అధ్యక్ష, ప్రయాణికులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో మేము చర్చించి పన్నులను తగ్గించే ప్రయత్నాన్ని చేస్తున్నాం అధ్యక్ష. పథకం కింద చిన్న నగరాలకు విమాన సదుపాయాలు కల్పిస్తాం అన్న హామీ ఏమైంది అధ్యక్ష? హామీలానే ఉంది కానీ ఏం తేడా లేదు అధ్యక్ష. మంత్రి గారు సినిమాలు చూడడం ఆపేసి ఒక్కసారి వారిని గుర్తు చేసుకున్న అధ్యక్ష, ఉడన్ పథకం కింద చిన్న నగరాలకు విమాన సదుపాయాలు కల్పిస్తాం అన్న హామీ ఏమైంది అధ్యక్ష? మంత్రి గారు సినిమాలు చూడడం ఆపేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారో లేదో ఒక్కసారి వారిని గుర్తు చేసుకోమనండి అధ్యక్ష. నాకు దీనిపై వారి స్పందన కావాలి అధ్యక్ష. అధ్యక్ష, ఉడాన్ పథకం ద్వారా గత 5 ఏళ్లలో మేము 70కి పైగా కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. సామాన్యుడు కూడా విమానం ఎక్కాలన్నదే మా బలమైన సంకల్పం అధ్యక్ష. అధ్యక్ష, అనేక విమానాశ్రయాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, మేము దేశవ్యాప్తంగా విమానాశ్రయాల ఆధునీకరణకు భారీగా నిధులను కేటాయించాం అధ్యక్ష. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం అతి వేగంగా జరుగుతుంది అధ్యక్ష. ఎంపీ గారికి సమాధానం సరిపోతుందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అలానా అధ్యక్ష? ఇలాంటి నీటి పనులు ఎన్నో ఉన్నాయి కావచ్చు అధ్యక్ష. కానీ భద్రత ప్రయాణ విషయంలో కూడా రాజీ పడుతున్నట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దీనిపై వారి స్పందన ఏంటో తెలుపగలరా అధ్యక్ష? అధ్యక్ష, రాజీ పడడం అనేది ఏమీ లేదు అధ్యక్ష. సివిల్ ఏవియేషన్ భద్రతలో భారతదేశం అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తోంది అధ్యక్ష. ఇందులో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెబుతున్నవన్నీ గణాంకాలు మాత్రమే అధ్యక్ష. క్షేత్రస్థాయిలో విమాన వ్యాపం మరియు రద్దులు ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి అధ్యక్ష. దీనిపై ఒక నిర్దిష్టమైన
నియంత్రణమైన సంస్థ అవసరం అధ్యక్ష. ప్రజలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా దున్నపోతపై వర్షం పడుతున్నట్లే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మేము ఏ సేవ ఏర్పాటు చేశాం అధ్యక్ష. విమానయాన సంస్థల భద్రతలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తున్నాం అధ్యక్ష. అవునా అధ్యక్ష, ఇలా అన్నారు మంత్రి గారు, చాలా బాగుంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒక్క ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎంపీ గారు ఫోన్లో పాటలు పెట్టుకొని ఏసీలో ఆరామ్స్ గా కూర్చున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఎంపీ గారి హయాంలో రాష్ట్రానికి ఒక్కో ఎయిర్పోర్ట్ కూడా లేదు అధ్యక్ష. మేము వచ్చాక రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్లను నిర్మించాం అధ్యక్ష. మా హయాంను ప్రశ్నించే ముందు వారి హయాంని గుర్తు చేసుకోమన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అసలు ఎయిర్పోర్ట్స్ లోకి వెళ్తాను, ఎయిర్పోర్ట్స్ లేవు అధ్యక్ష, బస్ స్టాండ్ లా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ఎంపీ గారు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైనా వెళ్ళారా అధ్యక్ష? వెళ్ళినట్లయితే బహుశా ఇలా మనల్ని ప్రశ్నించేవారు కాదు అధ్యక్ష. వారి హయాంలో ఎయిర్పోర్ట్లకి మా హయాంలో ఎయిర్పోర్ట్లకి స్పష్టతగా తేడాలు కనిపిస్తాయి అధ్యక్ష. మంత్రి గారి సమాధానం బానే ఉంది కదా అధ్యక్ష. అధ్యక్ష, ప్రైవేట్ ఎయిర్లైన్స్ క్రమంగా టికెట్ ధరలను పెంచుతూ ఉంటే మన ప్రభుత్వం మార్కెట్స్ లో కూరగాయల బేరం చేస్తుందా అధ్యక్ష? అధ్యక్ష, కూరగాయలు అమ్ముతున్నామో లేక బేరాలు చేస్తున్నామో మార్కెట్ కి వెళ్లి ఎంపీ గారిని తిరిగా చూసి రమ్మన్నాడు అధ్యక్ష. మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న అతిపెద్ద కళ విమాన ప్రయాణం అని ప్రభుత్వానికి తెలియదా అధ్యక్ష? దీనిని దృష్టిలో పెట్టుకొని గత 2 ఏళ్ల నుండి మేము టికెట్ రేట్లను తగ్గించాం అధ్యక్ష. ఎంపీ గారిని మార్కెట్ కి వెళ్ళడం మానేసి సివిల్ ఏవియేషన్ సంస్థకు వచ్చి అప్డేట్స్ ని తెలుసుకోవాలని అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారిని మాటలతో కాదు అధ్యక్ష, చేతులతో చూపించమని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాబోయే 5 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్ గా అవతరించబోతుంది అధ్యక్ష. మాటలతో కోటలు కట్టి ప్రతిపక్షంలో వాళ్ళున్నారు, చేతులతో చేసి చూపించి ప్రభుత్వ పాలనలో మేమున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 207. గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ మాన్సా గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. రోజు రోజు నిరుద్యోగ రేట్లు గత 10 ఏళ్లుగా పెరిగిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, పట్టభద్రులైన లక్షలాది మంది యువకుల చేతుల్లో డిగ్రీలు పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్నారు అధ్యక్ష. పిహెచ్డీలు చేసి ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు అధ్యక్ష. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు అధ్యక్ష? మంత్రి గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష. ఇప్పటికే మా ప్రభుత్వం అన్ని శాఖలలో కలిపి దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాము అధ్యక్ష. నిరుద్యోగం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలతోనే పరిష్కారం కాదు అధ్యక్ష. అందుకే మేము స్టార్టప్ ఇండియా, ముద్ర యోజన, స్కిల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. గత 2 ఏళ్లలో దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి అధ్యక్ష. అధ్యక్ష, స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలతో లక్షలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు అధ్యక్ష. సొంతంగా సంపాదించుకుంటూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు అధ్యక్ష. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల వయసు పెరిగిపోతుంది అధ్యక్ష. దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అధ్యక్ష? అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయానికి వస్తే గత ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చి వదిలేసింది. వాటిని మేము రిక్రూట్ చేస్తున్నాం అధ్యక్ష. వాటితో పాటు మేము గత 2 ఏళ్లలో ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగం భర్తీ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో 50,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాము అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 208. గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ గంగసాయి తేజ గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మనం డిజిటల్ ఇండియా అని గొప్పగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. కానీ మన దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, సామాన్యుల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు మాయమవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మహిళల డేటా తప్పుడు పద్ధతుల్లో వాడబడుతుంది అధ్యక్ష.
మన డేటా భద్రతకు గ్యారంటీ ఏది అధ్యక్ష? అసలు మన దేశంలో కఠినమైన డేటా ప్రొటెక్షన్ చట్టం ఎక్కడ ఉంది అధ్యక్ష? మంత్రి గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. మన దేశం డిజిటల్ ఇండియా మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఘనత సాధించిందని మంత్రి గారు ఒప్పుకున్నారు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినది వాస్తవమే అధ్యక్ష. కానీ దానికి తగినటువంటి సైబర్ సెక్యూరిటీ విభాగం వారు చాలా సంతృప్తిగా పనిచేస్తున్నారు అధ్యక్ష. మన దేశంలో చాలా సైబర్ క్రైమ్ కేసెస్ నమోదవుతున్నది వాస్తవమే అధ్యక్ష. కానీ అదే విధంగా మా ప్రభుత్వం రికవరీ చేస్తుంది అధ్యక్ష. కానీ మన దేశంలో కీలకమైన సర్వర్లు విదేశీ హ్యాకింగ్ నుండి రక్షిస్తున్నాము అధ్యక్ష. మన విద్యుత్ గ్రిడ్లు, రక్షణ వ్యవస్థలు మరియు బ్యాంకింగ్ నెట్వర్క్లపై దాడులు జరగకుండా పటిష్టమైన ఎన్క్రిప్షన్లు వాడుతున్నాము అధ్యక్ష. సోషల్ మీడియా పైన కంట్రోల్ లేకపోవడం వల్ల చదువుకునే పిల్లలు ఇంటర్నెట్ కి బానిసైపోతున్నారు అధ్యక్ష. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? పిల్లలు సోషల్ మీడియా వాడటానికి సంబంధించి తొందరలోనే ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నాం అధ్యక్ష. హ్యాకర్లు రోజు రోజుకు కొత్త విధంగా కొత్త రకమైన పద్ధతుల్లో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం ప్రతిస్పందించడం లేదు అధ్యక్ష. ఎంపీ గారే ఒక హ్యాకర్ అధ్యక్ష. మంత్రి గారు అన్నమాట వెనక్కి తీసుకోమని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది మా యొక్క మంత్రి గారికి అవమానకరంగా ఉంది అధ్యక్ష. ఇది చర్చా వేదిక, రణరంగం కాదు. సభ మర్యాదను కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఉన్నమాటే అన్నాం కదా అధ్యక్ష. హ్యాకర్స్ నుండి ప్రజలు తమ డబ్బుని కోల్పోకుండా ఉండడానికి వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ముందుగా ఈ విషయంపై అప్రమత్తంగా ఉండి ప్రలోభాలకు లోను కాకుండా హ్యాకర్స్ నుండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. స్కూల్ టైంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని స్పష్టమైన నియమాలు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు అధ్యక్ష? స్కూల్ టైంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది అధ్యక్ష. చాలా పాఠశాలలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించడం జరిగింది అధ్యక్ష. అలాగే విద్యార్థులు మొబైల్ ఫోన్ ను చదువుకే ఉపయోగించాలి అనే అవగాహన కార్యక్రమాలు కూడా ఇందులో నిర్వహిస్తున్నాము అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్ యాజమాన్యాలతో కలిసి ఈ నియమాలను మరింత కఠినంగా అమలు చేసే దిశగా మేము ప్రయాణిస్తున్నాం అధ్యక్ష. సోషల్ మీడియా వల్ల విద్యార్థుల ఏకాగ్రత తగ్గుతుందని తెలిసి దీనిపై ప్రభుత్వం ఏ అధ్యయనం నిర్వహించింది అధ్యక్ష? సోషల్ మీడియా విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఈ విషయంపై విద్యా నిపుణులతో అధ్యయనాలు నిర్వహించాము అధ్యక్ష. అధిక స్క్రీన్ టైం వల్ల ఏకాగ్రత తగ్గుతుందని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది అధ్యక్ష. అందుకే ప్రభుత్వం విద్యార్థులకు సమతుల్యమైన డిజిటల్ వ్యవస్థను అవగాహన కార్యక్రమాలను తీసుకువస్తుంది అధ్యక్ష. భవిష్యత్తులో ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 209 గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ హర్షిని గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ పథకాల పట్టికలో ఎందుకు వెనుకబడి ఉంది అధ్యక్ష? కేవలం క్రికెట్ పైన దృష్టి పెడుతూ హాకీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్ వంటి ఇతర క్రీడలను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది అధ్యక్ష? గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కనీసం సరైన కోచ్లు లేదా స్టేడియంలు అందుబాటులో లేరు అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అధ్యక్ష? గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష గారికి మా యొక్క ప్రణామాలు. భారతదేశం ఇప్పుడు క్రీడలలో కొత్త పుంతలు తొక్కుతున్న అధ్యక్ష. ఖేలో ఇండియా ఈ పథకం ద్వారా
పాఠశాల స్థాయి నుండి ప్రతిభను గుర్తించి వారికి స్కాలర్షిప్లు అందిస్తున్నారు అధ్యక్ష. ఒలింపిక్స్ లో పథకాలు సాధించే అవకాశం ఉన్న క్రీడాకారులకు విదేశాల్లో శిక్షణ మరియు ప్రపంచ స్థాయి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది అధ్యక్ష. ఇప్పుడు మన క్రీడాకారులు కేవలం పాల్గొనడమే కాదు అధ్యక్ష, పథకాలు సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అధికార పక్షం వారు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటంలో ఎక్స్పర్ట్స్. అందుకే అధ్యక్ష, ఒలింపిక్ కమిటీ ఒక లెటర్ రాయండి. కోతి కొమ్మచ్చి, గోళీలాట, చిర్రగోళి ఒలింపిక్ లో ప్రవేశపెట్టండి అధ్యక్ష. కనీసం దాంట్లోనైనా వాళ్ళకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది అధ్యక్ష. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? క్రీడాకారులకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరు బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? వారు గోళీలాట అన్నారు అధ్యక్ష. దానికి నేను ఇంకోటి యాడ్ చేస్తున్నాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్, గోడలు దుంకడం ఇటువంటి ఆటల పోటీలు పెడితే దాంట్లో అన్ని మెడల్స్ మా ప్రతిపక్షం వారికి వస్తాయి అధ్యక్ష. కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా ఉసేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేరు అధ్యక్ష. ప్రతిపక్షం వారికి వెటకారం, మాకు మా ప్రజలపై మమకారం అధ్యక్ష. వారికి సెల్ఫీలు ముఖ్యం అధ్యక్ష, ఆటలు కాదు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎలా గుర్తిస్తారని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వం వివిధ క్రీడా కార్యక్రమాలు, టోర్నమెంట్లు మరియు శిబిరాలను నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తోంది అధ్యక్ష. అధ్యక్ష, పేద కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ప్రభుత్వం ఏ సహాయం చేస్తుంది అధ్యక్ష? దీనిపై మంత్రి గారి సమాధానం కావాలి అధ్యక్ష. ప్రభుత్వం పేద కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఉచిత శిక్షణ, వసతి, క్రీడా పరికరాలు మరియు స్కాలర్షిప్లను అందిస్తోంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన కోచ్లు లేరు అధ్యక్ష. విద్యార్థులకు శిక్షణ ఎలా ఇస్తారు అధ్యక్ష? ప్రభుత్వ పాఠశాలలో పీటీ టీచర్లు మరియు కరాటే మాస్టర్లు అలాగే యోగా టీచర్లను నియమించడానికి ప్రభుత్వం నియామకాలు చేపడుతోంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 210. గౌరవనీయులైన ఆపరేషన్ ఎంపీ శ్రీచరణ్ గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మన సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి అధ్యక్ష. మన సైనికులకు కావాల్సిన అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మరియు రాత్రి వేళల్లో శత్రువులను గుర్తించే నైట్ విజన్ పరికరాల కొరత ఉందని వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. దీనిపై రక్షణ మంత్రి గారి సమాధానం ఏమిటి అధ్యక్ష? సంబంధిత మంత్రి గారు దీనిపై మీ వివరణ చెప్పవలసిందిగా కోరుతున్నాను. గౌరవ అధ్యక్ష గారు, సభ్యులు అడిగిన ప్రశ్నలో వాస్తవం లేదు అధ్యక్ష. గతంలో రక్షణ ఒప్పందాలు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉండేవి. కానీ మా ప్రభుత్వం ఫస్ట్ ట్రాక్ పద్ధతిలో అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసింది అధ్యక్ష. ఇప్పటికే మనం రఫేల్ యుద్ధ విమానాలు, S-400 మిసైల్ వ్యవస్థలను సమకూర్చుకున్నాం అధ్యక్ష. మన సైన్యం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటి అధ్యక్ష. అధ్యక్ష, రక్షణ మంత్రి గారి మాటలు వినడానికి బాగున్నాయి, కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా జరుగుతున్న ఆయుధాల సరఫరాను అడ్డుకోవడంలో ఈ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్షం డ్రోన్ల గురించి మాట్లాడింది. అధ్యక్ష, సరిహద్దుల్లో మనం కేవలం కంచెలు మాత్రమే వేయడం లేదు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మరియు లేజర్ ఆధారిత రక్షణ కవచాలను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష.
సరిహద్దు దాటి శత్రువు ఒక్క అడుగు వేసిన అది వారికి ఆఖరి అడుగు అవుతుందని ఈ సభ సాక్షిగా హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేక్ ఇన్ ఇండియా పేరుతో నాణ్యత లేని పరికరాలను సైన్యానికి ఇస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల మన సైనికుల ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంది అధ్యక్ష? అధ్యక్ష, ఐఎన్ఎస్ విక్రాంతి నుండి తేజస్ యుద్ధ విమానాల వరకు, బ్రహ్మోస్ మిసైళ్ల నుండి అగ్ని క్షిపణుల వరకు నేడు భారత సైన్యం స్వదేశీ ఆయుధాలతో గర్జిస్తుంది అధ్యక్ష. ఇది మన ఇంజనీర్ల, మన శాస్త్రవేత్తల ప్రతిభ. దీన్ని తక్కువ చేసి మాట్లాడటం అంటే దేశాభిమానాన్ని కించపరచడమే అధ్యక్ష. ఈ విషయం తెలియకుండా, ఈ విషయంపై అవగాహన లేకుండా ప్రశ్న ఎలా వేస్తారు అధ్యక్ష? నాది ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన అంశాలను నేను విన్నాను. వారికి దేశ భద్రతపై ఉన్న ఆందోళన కంటే ప్రభుత్వ విజయాన్ని అంగీకరించలేని సంకోచమే ఎక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 211. గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ శ్రీనిత్య గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రస్తుతం ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంది. దీనివల్ల చమురు ధరలు పెరిగి మన దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అధ్యక్ష. మన పొరుగు దేశాలతో మనకు సంబంధాలు ఎలా ఉన్నాయి అధ్యక్ష? ముఖ్యంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అధ్యక్ష? మన దేశ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానం ఏమిటి అధ్యక్ష? సంబంధిత మంత్రి గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, భారత విదేశీ విధానం ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనే సూత్రంపై నడుస్తుంది అధ్యక్ష. ప్రపంచం దేశాల మధ్య ఒత్తిడి ఉన్నప్పటికీ మన దేశ ప్రయోజనాలకు ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకుంటున్నాం అధ్యక్ష. ఉదాహరణకు మన అవసరాల కోసం ఏ దేశం నుండైనా చమురు కొనుగోలు చేసే ధైర్యం మనకుంది. G20 అధ్యక్ష పదవి ద్వారా భారతదేశం ప్రపంచానికి విశ్వమిత్రగా ఎదిగింది. అధ్యక్ష, అనేక చోట్ల తమ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. దీనివల్ల మన ఐటీ నిపుణులు మరియు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అధ్యక్ష? అధ్యక్ష, మీరు అడిగినది చాలా ముఖ్యమైన ప్రశ్న. మేము అమెరికా, బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం అధ్యక్ష. మన దేశ ప్రతిభావంతులకు మొబాలిటన్ అగ్రిమెంట్స్ ద్వారా సులభంగా వీసాలు లభించేలా ఒప్పందాలు చేస్తున్నాం అధ్యక్ష. మన వారి ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడడమే మా లక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష, విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు చేస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి భద్రత కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది అధ్యక్ష? అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడ ఏ భారతీయుడికి ఆపద వచ్చినా ఈ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది అధ్యక్ష. విదేశాల్లో ఉన్న భారతీయులు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి డిజిటల్ యంత్రాంగాన్ని బలోపేతం చేశాం అధ్యక్ష. ప్రతి దేశంలోని భారత రాయబార కార్యాలయం ఇప్పుడు 24/7 పౌరుల సేవలో ఉంటుంది అధ్యక్ష. విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు గర్వంగా, ధైర్యంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం అధ్యక్ష. ప్రభుత్వం విదేశీ పర్యాటన కోసం భారీగా ఖర్చు చేస్తోంది. కానీ దీనివల్ల సమస్య ప్రజలకు వచ్చే ప్రత్యక్ష లాభం ఏమిటి అధ్యక్ష? మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు అధ్యక్ష. మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా నిజంగా పెరిగిందా అధ్యక్ష, విదేశీ పర్యటనలు అనేవి కేవలం విందుల కోసం కాదు, అవి దేశ భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులు అధ్యక్ష. గత 10 ఏళ్లలో మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి అధ్యక్ష. దీనివల్ల దేశంలో లక్షలాది మంది యువతకు సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగాలు లభించాయి అధ్యక్ష. గౌరవనీయులైన అపోజిషన్ ఎంపీ కృష్ణ కౌశిక్ గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష,
ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని నినాదాలు ఇస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది అధ్యక్ష. మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అధ్యక్ష. విద్యుత్ కోతలు, సంక్లిష్టమైన అనుమతుల ప్రక్రియ వల్ల చిన్న తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి అధ్యక్ష. దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుంది అధ్యక్ష. దీనికి మంత్రి గారి సమాధానం ఏమిటి అధ్యక్ష? దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభ్యుల వివరణలో వాస్తవం లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశ స్థానాన్ని మెరుగుపరిచింది. అధ్యక్ష హలో 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 దగ్గర అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశ స్థానాన్ని మెరుగుపరిచింది అధ్యక్ష. సింగిల్ అనుమతులను ఒకే చోట డిజిటల్ వ్యవస్థలను తెచ్చాం అధ్యక్ష. పిఎల్ఐ పథకం ప్రొడక్షన్ లింకేజ్ ఇన్సెంటివ్ ద్వారా మొబైల్స్ ఎలక్ట్రానిక్ స్థాయిలో భారత్ ఇప్పుడు ప్రపంచ హబ్ గా మారుతోంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం పారిశ్రమల అభివృద్ధి గురించి గొప్పగా చెప్తుంది అధ్యక్ష, కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఇంకా కొనసాగుతుంది అధ్యక్ష. చిన్న మధ్య ధరల పారిశ్రమలకు తగిన మద్దతు లేదు అధ్యక్ష. పెద్ద కంపెనీలకే ప్రభుత్వం లాభాలు చేకూరుస్తుంది అధ్యక్ష. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, దేశ ఆర్థిక అభివృద్ధికి పరిశ్రమల రంగం కీలకం అధ్యక్ష. మా ప్రభుత్వం కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది అధ్యక్ష. మేక్ ఇన్ ఇండియా వంటి నినాదాలతో దేశీయ రంగం తయారీ రంగాన్ని బలోపేతం చేశాము అధ్యక్ష. దీనివల్ల పెట్టుబడులు పెరిగాయి, ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది అధ్యక్ష. అధ్యక్ష, పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి అధ్యక్ష. చాలా చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి అధ్యక్ష. పరిశ్రమల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి మరియు పర్యావరణ రెండింటికి సమన్వయత అవసరం అధ్యక్ష. స్థిరమైన పరిశ్రమల విధానమే మా లక్ష్యం అధ్యక్ష. ప్రతిపక్ష సూచనలను పరిశీలిస్తామని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. 213 గౌరవనీయులైన అపోజిషన్ ఎంపీ పల్లవి గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గాలి పీల్చాలంటే భయమేస్తోంది అధ్యక్ష. ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కునే రోజులు దగ్గర పడ్డాయి అధ్యక్ష. మంత్రి గారు మాత్రం ఆకాశానికి నిచ్చెన వేసే కబుర్లు చెప్తున్నారు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో కాలుష్యం కోరలు చేస్తుంది అధ్యక్ష. గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిపక్ష నేత గారికి అంతా చీకటిగానే కనిపిస్తుంది అధ్యక్ష. కాకిపిల్ల కాకికే ముద్దన్నట్టుంది అధ్యక్ష. వారి హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మా మీద అబద్ధాలు వేస్తున్నారు అధ్యక్ష. ప్రాజెక్టుతోని నగరాన్ని నందవనంలా చేస్తున్నాం అధ్యక్ష. నందనవనమా? సిటీలో చెట్లన్నీ నరికేసి కాంక్రీట్ జంగల్ చేశారు అధ్యక్ష. అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తుంటే మంత్రి గారు తామరాకు మీద నీటి బొట్టులా సంబంధం లేనట్టు నడుస్తున్నారు అధ్యక్ష. వీరి నటనకు ఆస్కార్ అవార్డు వచ్చినా తక్కువే. వన్యప్రాణులు రోడ్ల మీదకు వస్తున్నాయి అధ్యక్ష. జనం ప్రాణాలు పోతున్నాయి. దీనికి సమాధానం ఎవరు చెప్తారు అధ్యక్ష? అధ్యక్ష, వీరు మాట్లాడేవి నీటి మూటలు. అడవుల విస్తారం పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే నివేదికలే చెప్తున్నాయి అధ్యక్ష. అభివృద్ధి అంటే వీరికి కడుపు అంటారు అధ్యక్ష. పరిశ్రమలు రాకపోతే నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తారా అధ్యక్ష? అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టుంది అధ్యక్ష. ఊరిని పాడు చేసింది మీరు, బాగు చేస్తుంది మేము. పచ్చి అబద్ధాలు అవన్నీ వారి ఊహలు అపోహలు మాత్రమే అధ్యక్ష. రాష్ట్రంలో పర్యావరణం పూర్తిగా నాశనమైపోయింది. అటవీ విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వం కాగితాల మీద లెక్కలు చెప్తోంది తప్ప క్షేత్రస్థాయిలో చెట్లు మాయమవుతున్నాయి అధ్యక్ష. పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో కలుస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అధ్యక్ష? ఇది ప్రజల ఆరోగ్యంపై జరుగుతున్న దాడి కాదా అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్ష నాయకునికి ఆరోపణ
నిబంధనలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో కూడిన అధ్యక్ష. గత 10 ఏళ్లలో ఎన్నలేని విధంగా మేము లక్షలాది ఎకరాలలో అడవులను పునరుత్థానం చేపట్టాం అధ్యక్ష. పరిశ్రమలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాం అధ్యక్ష. నిబంధనలు ఉల్లంఘించిన 150 పైగా యూనిట్లను ఇప్పటికే మూసివేయించాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 214 గౌరవనీయులైన ఆపోజిషన్ ఎంపీ రేష్మిత గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి అధ్యక్ష. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నా మన దేశంలో ఎందుకు తగ్గడం లేదు అధ్యక్ష? సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? గారు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న ముఖ్యమైనది అధ్యక్ష, కానీ వాస్తవాలు గమనించాలి అధ్యక్ష. అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ వంటి భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల వల్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ధరల పెరుగుదల నియంత్రణలోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా మన దేశంలో ఎందుకు తగ్గడం లేదు అధ్యక్ష? ప్రభుత్వం కేవలం పన్నుల ద్వారా ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అధ్యక్ష, కానీ సామాన్యుడి కష్టాలు పట్టించుకోవడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం చేసిన అప్పులు, ఆయిల్ బ్యాన్లు, వడ్డీలను మా ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. పెట్రోల్ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్లు, సంక్షేమ పథకాలు మరియు హైవేల నిర్మాణానికి వినియోగిస్తుంది అధ్యక్ష. మేము రాష్ట్రాలను కూడా వాట్ తగ్గించమని కోరుతున్నాము అధ్యక్ష. కానీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎందుకు తగ్గించడం లేదు అధ్యక్ష? అధ్యక్ష, ఇది సాగులతో తప్పించుకోవడం అధ్యక్ష. పెట్రోలియంను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదు అధ్యక్ష? అది చేస్తే ధరలు వెంటనే 20 నుండి 30 రూపాయలు తగ్గుతాయి కదా అధ్యక్ష. ఇకనైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ధరలు తగ్గించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిపక్ష మిత్రులు అడిగిన ప్రశ్నలను నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి, కానీ అవి దేశ ప్రగతిని అడ్డుకునేలా ఉండకూడదు అధ్యక్ష. అభివృద్ధి అనేది పార్టీకి సంబంధించినది కాదు అధ్యక్ష, అది దేశానికి సంబంధించినది. మనం కచ్చికట్టుగా పనిచేస్తేనే 2047 నాటికి వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకోగలమని నేను నమ్ముతున్నాను అధ్యక్ష. మన దేశ యువత నేడు ప్రపంచానికి దిక్సూచిగా మారుతోంది అధ్యక్ష. స్టార్టప్ ఇండియా నుండి స్టాండప్ ఇండియా వరకు మన యువత ఉపాధి పొందే వారి నుండి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగారు అధ్యక్ష. డిజిటల్ ఇండియా ద్వారా సామాన్యుడికి కూడా ప్రభుత్వ ఫలాలు నేరుగా అందుతున్నాయి అధ్యక్ష. అవినీతికి తావులేని పాలనను మనం అందిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష హయాంలో జరిగిన తప్పులను మళ్లీ జరగకుండా వారి ప్రభుత్వ ఫలితానికి ధీటుగా మా ప్రభుత్వ పనులను నిర్వహించడం జరుగుతోంది అధ్యక్ష. చివరిగా నేను కోరుకునేది ఒకటే అధ్యక్ష, మన దేశం మళ్ళీ విశ్వగురువుగా మారాలి. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. జై హింద్, జై భారత్. బిల్లుపై చర్చ పూర్తయింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు బిల్లుపై చర్చ మొదలవుతుంది. గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు ఈ బిల్లును ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు స్పీకర్ గారు. నేడు సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి ప్రధాన వేదికగా మారింది. అయితే నకిలీ ఖాతాలు, తప్పుడు సమాచారం మరియు సైబర్ వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. అందుకే ప్రతి సోషల్ మీడియా ఖాతాకు KYC తప్పనిసరి చేస్తూ బాధ్యతాయుతమైన
డిజిటల్ వ్యవస్థను నిర్మించడం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్న భద్రత పేరుతో పౌరుల వ్యక్తిగత గోప్యతను హరించాలని చూస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఖాతాలను ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో లింక్ చేయడం వల్ల ప్రభుత్వం పౌరుల యొక్క ప్రతి కదలికపై నిఘా ఉంచే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ఇది కూడా వీరికి తెలియదా అధ్యక్ష? కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు అధ్యక్ష. నకిలీ ఖాతాల ద్వారా మహిళలను వేధించే వారికి మత విశ్వేషాలను రెచ్చగొట్టే వారిని పట్టుకోవాలంటే గుర్తింపు తప్పనిసరి అధ్యక్ష. అధ్యక్ష, బాధ్యతగా ఉన్న పౌరులకు ఈ బిల్లు వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ సోషల్ మీడియా కంపెనీల నుండి డేటా లీక్ అయితే బాధ్యత ఎవరిది అధ్యక్ష? అధ్యక్ష, చిన్నపిల్లల ఖాతాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నియంత్రణలు విధిస్తుంది అధ్యక్ష? మంచి ప్రశ్న అడిగారు ఎంపీ గారు. డేటా లీక్ అయితే సదరు కంపెనీలపై భారీ జరిమానా మరియు క్రిమినల్ చర్యలు ఉంటాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే నిబంధనలు కూడా ఇందులో చేర్చాం అధ్యక్ష. తప్పుడు వార్తలు చేసే ఖాతాను 24 గంటల్లోగా తొలగించే అధికారం నియంత్రణ సంస్థకు ఉంటుంది అధ్యక్ష. మేము భద్రతను స్వాగతిస్తాం, కానీ నిఘా వ్యవస్థను వ్యతిరేకిస్తాం. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీకి పంపవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. సభ్యులారా, ఈ బిల్లుపై చర్చ పూర్తయింది. దేశ భద్రత మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రెండూ ముఖ్యమే. ఈ బిల్లుపై స్టార్ట్. రద్దు చేయాలి, రద్దు చేయాలి. We want. రద్దు చేయాలి, రద్దు చేయాలి. We want. రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. We want. రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఈ బిల్లుపై సభ్యులారా, ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించుదాం. బిల్లుకు మద్దతు ఇచ్చేవారు చేతులెత్తండి. సభ్యులారా, 12 ఓట్ల ద్వారా ముసువాని ఓట్ ద్వారా బిల్ పాస్ చేయడం జరిగింది. The bill is passed. The house is adjourned. Sir, everybody adjourned for tomorrow 10 o'clock. Discuss.
కెమెరా చూడక సో అధికార పార్టీ ఏమో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు అనుకూలంగా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ ఏమో ఆ బిల్లులో ఉండేటువంటి లోపాలని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంటాం. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటి చర్చలు, ముఖ్యంగా ప్రజాస్వామ్యం యొక్క సుగుణం ఏంటంటే చర్చల ద్వారా చట్టాలు రూపొందించడం జరుగుతుంది. సో చర్చలు ముగిసిన అనంతరం ఏమవుతుంది, ఓటింగ్ జరుగుతుంది. సో ఓటింగ్లో ఎక్కువ మంది ఆ బిల్లుకు ఆమోదం తెలిపినట్టయితే లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ బిల్లు శాసనంగా మారడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనకు కావాల్సిన చట్టాలను మనమే తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ ఎవరున్నారు, లోక్సభ సభ్యులు అంటే పార్లమెంట్ సభ్యులు ఎవరు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మనకు కావాల్సిన చట్టాలని మనమే రూపొందించుకుంటున్నాము. ఇది ఏ రకమైన ప్రభుత్వంలో కనపడదు, కేవలం ప్రజాస్వామ్యంలో మాత్రమే ఈ విధంగా చట్టాలు రూపొందించుకోవడం జరుగుతుంది. సో ప్రజాభిప్రాయాల మేరకు చట్టాల రూపకల్పన అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా ప్రతిపక్షం అనేటువంటిది ప్రభుత్వాన్ని నియంత్రణ చేస్తుంది అంటే ప్రభుత్వం చేసే పనులను ప్రశ్నించడం కావచ్చు, అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం కావచ్చు. ఆ విధంగా ప్రభుత్వం అనేటువంటిది చట్టసభలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. ప్రతిదానికి ప్రభుత్వం చేసే ప్రతి పనికి కూడా చట్టసభకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకు, చట్టసభల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఈ చట్టసభల్లో ఉన్నారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ప్రజలకు జవాబుదారు. సో వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ ప్రజల తరఫున పనిచేస్తూ ఉంటారు. సో ఇది ప్రజాస్వామ్యం యొక్క సుగుణము. అది ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలియజేయాలి, వాళ్ళను పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మాక్ పార్లమెంట్ నిర్వహణ దాదాపు 3 రోజుల నుంచి విద్యార్థులు ప్రిపేర్ కావడం జరిగింది. వారికి విద్యార్థులను ప్రిపేర్ చేసినటువంటి పద్మ మేడం కావచ్చు, జీవన్ సార్ కావచ్చు, తర్వాత వెంకటేశ్వర సార్ కావచ్చు, మిగతా ఉపాధ్యాయులు దాదాపు సబ్జెక్ట్తో సంబంధం లేకుండా అందరూ ఉపాధ్యాయులు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇన్వాల్వ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా పాఠశాల తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.
ఫోటో తర్వాత వాళ్ళు దిగిన తర్వాత దిగండి కవరేనా వచ్చింది కనుమూర్తి గారు అది ఇబ్బంది